శ్రీకృష్ణుడు చెప్పిన జీవన రహస్యాన్ని మీరు తెలుసా? మనిషి జీవితంలో గొప్ప ఆశయాలతో ఎదుగుదల సాధించడం, మంచి వృత్తిలో విజయాన్ని సాధించడం చాలా ముఖ్యమైనవి. కొందరు పుట్టుకతోనే అపారమైన ప్రతిభతో జన్మిస్తారు. వారు ప్రజ్ఞాశీలులై లోకంలో ప్రసిద్ధి చెందుతారు. ఈ విధంగా ఒక మంచి పేరు సంపాదించి కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఖ్యాతిని తెచ్చుకోవడం నిజమైన జన్మకు అర్థం అంటారు. అలాంటి వ్యక్తుల జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా మారుతుంది. అయితే ఇది చాలు అనే భావన సరిపోదు. గీతాచార్యుడు శ్రీకృష్ణుడు మానవ జీవన పరమార్థం కేవలం బాహ్య విజయాలలో కాదని, నిజమైన అంతరంగ జ్ఞానం అత్యవసరమని అర్జునుడికి ఉపదేశించాడు. ఆత్మజ్ఞానం అనేది సూర్యుడిలాంటిది. అది సర్వజ్ఞానాలకు మూలం. ఒక వ్యక్తి ఎంత గొప్ప ప్రతిభావంతుడైనా, ఎంత ఖ్యాతిగాంచినవాడైనా ఆత్మజ్ఞానం లేకపోతే అతడు భయానికి లోనవుతాడు. అర్జునుడు మహావీరుడు, గొప్ప యోధుడు అయినప్పటికీ కురుక్షేత్ర యుద్ధంలో గడగడ వణికిపోయి రణభూమిని విడిచి వెళ్లిపోవాలనుకున్నాడు. ఇందుకు కారణం అతనికి ఆత్మజ్ఞానం లేకపోవడమేనని శ్రీకృష్ణుడు చెప్పాడు. మనిషి అసలు నేను ఎవరనేది తెలుసుకోవాలంటే మనల్ని నడిపించే చైతన్యం, అంతరంగ దివ్యత్వం, నిజమైన మనుగడ ఏంటనేది తెలుసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మానవుని జీవితానికి అసలు ప్రాముఖ్యత తెలుస్తుంది. ఈ నిజం గ్రహించిన వెంటనే మనస్సులో ఉన్న భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అందుకే ప్రహ్లాదుడిని అతని తండ్రి నీ చదువు పూర్తయిందా అని అడిగినప్పుడు చదువుల మర్మం తెలిసింది అని సమాధానం చెప్పాడు. ఆత్మజ్ఞానం ఒకసారి అర్థమైతే మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. అతని మాటలు, ఆలోచనలు, ప్రవర్తన అన్నీ శుభపరిణామం పొందుతాయి. లోకాన్ని చూసే విధానం కొత్తగా మారుతుంది. మన ఇంతవరకు చేసిన పొరపాట్లు స్పష్టంగా అర్థమవుతాయి. జీవితంలోని వ్యర్థతను గుర్తించి మనసు పశ్చాత్తాపపడుతుంది. అంతకు ముందు శత్రువులుగా అనుకున్నవారు కూడా మిత్రులుగా కనిపిస్తారు. శత్రుత్వం కనుమరుగై ప్రతి ఒక్కరికీ సహజమైన ప్రేమ కలుగుతుంది. ఇదే గీతాసారం. శ్రీకృష్ణుడి బోధలు విన్న అనంతరం అర్జునుడు అతని పాదాల వద్ద శరణు కోరాడు. తన భయాలను, అపోహలను తృణీకరించి జీవితాన్ని సత్యసంధంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. లోకజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరం. కాని ఆత్మజ్ఞానం అత్యవసరం. దురదృష్టవశాత్తు చాలామందికి ఈ విషయం తెలియదు. ఆత్మజ్ఞానం తోడైతే మనం చేసే ప్రతి పని సమాజానికి మేలు చేస్తుంది. తన అసలు స్వరూపాన్ని గుర్తించిన మనిషి లోకహితాన్ని కోరుతూ జీవిస్తాడు. నేనే నేను కాదు, నేను అందరిలో ఉన్నాను అనే భావన కలిగినప్పుడు వ్యక్తిలో అపారమైన బలము, శక్తియూ కలుగుతాయి. ఒక చెట్టును అర్థం చేసుకుంటే అడవి అర్థమవుతుంది. ఒక నదిని అర్థం చేసుకుంటే సముద్రం అర్థమవుతుంది. అలాగే తన అసలు స్వరూపాన్ని తెలిసిన వ్యక్తికి ఈ విశ్వంలోని గొప్పదనం తెలుస్తుంది. అందువల్ల భౌతిక విజయం మాత్రమే కాదు, ఆత్మజ్ఞానాన్ని కూడా సాధించడం మానవ జీవితానికి అసలైన పరమార్థం. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్